మాట్లాడుతూ బైబిల్లో పాత నిబంధన, కొత్త నిబంధన ఉంది, మరొక నిబంధన వస్తుందని ఎక్కడ ప్రస్తావన లేదు అని చెప్పారు. ఎక్కడ కూడా ఇంకొక నిబంధన రాబోతున్నదని రాలేదు. ఖురాన్ గురించి ప్రస్తావన ఎక్కడ లేదని చెప్పారు. మరి యెషయా గ్రంథము 29వ అధ్యాయం 12వ వాక్యాన్ని పరిశీలించినట్లయితే అక్కడ స్పష్టంగా మనకు కనబడుతుంది. ప్రవక్త ముహమ్మద్ వారి జీవితంలో ఖురాన్ మొదటి వాక్యం ఎప్పుడైతే అవతరించిందో, మక్కాకి దగ్గరలో హీరా అనే గృహలో కొండలో ఉన్నప్పుడు ప్రవక్త ముహమ్మద్ వారి జీవితంలో 40 సంవత్సరాల వయసులో జిబ్రాయిల్ దేవదూత అక్కడ అవతరించి వారికి ఇఖ్రా అని అనడం జరిగింది. అంటే మొదటి వాక్యం అక్కడ అవతరించింది. ఇఖ్రా అంటే పఠించు అని. ప్రవక్త ముహమ్మద్ వారు అంటారు, మా నబీ ఖారీ, నాకు పఠించడం రాదు అని అంటారు. మళ్ళీ అక్కడ ఇఖ్రా అంటారు జిబ్రాయిల్ దేవదూత, మా నబీ ఖారీ, నాకు పఠించడం రాదు అని అంటారు. ఆ తర్వాత మళ్ళీ ఇఖ్రా అంటారు, పఠించడం. మళ్ళీ మూడోసారి తర్వాత గట్టిగా కౌగిలించుకుని హృదయ తెలిసిన తర్వాత ఇఖ్రా బిస్మి రబ్బికల్లజీ ఖలక్ అని అన్నప్పుడు ఇఖ్రా బిస్మి రబ్బికల్లజీ ఖలక్ అని వారు పఠించడం జరిగింది. ఈ ప్రస్తావన ప్రవక్త ముహమ్మద్ వారి జీవిత చరిత్ర తెలుసుంటే ప్రతి ఒక్కరికి కూడా తెలిసి ఉంటుంది. ఈ ప్రస్తావనే బైబిల్లో ఉంది. యెషయా గ్రంథం 29వ అధ్యాయం 12వ వాక్యాన్ని చదివినట్లయితే అక్కడ దయచేసి దీనిని చదవమని అక్షరములు తెలియని వానికి అప్పగించబడును. ఎవరికి? అక్షరములు తెలియని వానికి. అతను నాకు చదవటం రాదు అని అనును. అతను నాకు చదవటం రాదు అని అను. మళ్ళీ అతనికి దయచేసి చదవని చెప్పడం జరుగుతుంది. అతను నాకు చదవటం రాదు అని చెప్పడం జరుగుతుంది. ఈ ప్రస్తావన ఎవరి విషయంలో జరిగింది? ఒకరికి బాధ్యత ఇవ్వడం జరుగుతుంది. దయచేసి నువ్వు దీన్ని చదవని, అక్షరాలు తెలియడానికి బాధ్యత చదవని చెప్పడం జరుగుతుంది. నాకు చదవడం రాదు అంటున్నారు. ఇది ప్రవక్త ముహమ్మద్ వారి జీవితంలో ఏదైతే జరిగిందో అది జరుగుతుందని ముందుగానే యెషయా ప్రవక్త ప్రవచించి ఉన్నారు. అయితే ఈ రోజు టాపిక్ అది కాదు.